ఇది మా వృత్తి. మేము ఇప్పుడు వాడు అన్ని డబ్బులు చేసుకుంటున్నాడు, ఏదో లీగల్ వ్యాపారులు వాళ్ళంతా వేరే కమ్యూనిటీస్. మేము అసలు వల్ల మాకు డబ్బు రావట్లేదు, అందుకని మేము అంటే ఇది తప్పు చేసేవాడికి ప్రతివాడికి రాబిన్హుడ్ పాలసీ లాగా వాడికి ప్రతివాడు సమర్థించుకుంటాడు. మర్డర్ చేసేవాడికి కూడా ఒక థీరీ ఉంటుంది, వాడికి ఆ దొంగతనం చేసేవాడికి, చైన్ స్నాచింగ్ చేసేవాడికి కూడా ఒక థీరీ ఉంటుంది. ఆ థీరీ లేకపోతే వాడు చేయలేడు, వాడు గిల్ట్ కాన్షియస్నెస్తో చచ్చిపోతాడు. సో ఈ తప్పు చేసేవాడికి కూడా ఒక థీరీలు పెట్టుకుంటారు ఈ కాంట్రాక్ట్ కిల్లర్స్ దగ్గర నుంచి అందరూ. సో ఇట్లా వీళ్ళు కూడా ఒక థీరీ ఏంటంటే ఇది మాది, మా వృత్తి, మేం చేయాలి వాడు అని ఒక థీరీ పెట్టుకొని అది ఓకే. అయితే ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయొచ్చు, వాళ్ళకి లోన్స్ ఇచ్చి వాళ్ళ చేత సెటప్ చేయించి వాళ్ళందరినీ. అందరు చేయరు. అవును, ఇప్పుడు 100 మందిలో బ్లాక్ షీప్ కొంతమంది ఉంటారు, 5-10 మంది ఉండొచ్చు, అందరినీ మనం అనటానికి లేదు. అవును, వాళ్ళలో మంచి వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళకి ఎంకరేజ్ చేయొచ్చు, చేసి వాళ్ళ చేత లోన్స్ ఇచ్చి లేకపోతే ఇండస్ట్రీ సెటప్ చేసి అసలు ఇది ఒక ఇండస్ట్రీ లాగా గుర్తించాలి. ట్రూ, అదే అనిపిస్తుంది అసలు. ఇంకోటి అర్బన్లో కూడా హైదరాబాద్లో ఉంటున్నారు జనాభా అంతా, అసలు మీ జుట్టు ఇంట్లో పారాయమాకండి, దాచిపెట్టుకోండి అంతా. ఐ థింక్ ఇక్కడ ఎవడన్నా అది మంచి బిజినెస్ ఐడియా. పేపర్లు అమ్ముతున్నారు, జుట్టు కంటే కొంచెం సిగ్గు ఇక్కడ